Already I started Microsoft. Then Nadella Satya started working there. Then he became president of Microsoft. ఏంది సత్యనాథల్ల గారు మైక్రోసాఫ్ట్ కి సీఈఓ అవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారా? లెట్స్ డీకోడ్. ఆల్రెడీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 2 క్లెయిమ్స్ చేశారు. ద ఫస్ట్ వన్ ఈస్ హీ స్టార్టెడ్ మైక్రోసాఫ్ట్. ఒకసారి చూద్దాం మైక్రోసాఫ్ట్ చరిత్ర. మైక్రోసాఫ్ట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1975 బై పౌల్ ఆలెన్ అండ్ బిల్ గేట్స్. వీళ్ళు స్టార్ట్ చేసింది యుఎస్ లో. హైదరాబాద్ కి మైక్రోసాఫ్ట్ వచ్చింది 1990 లో. వచ్చి ఒక చిన్న ఆఫీస్ పెట్టుకున్నారు. అండ్ ఈ ఆఫీస్ పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి ఎఫర్ట్స్ ఏం లేవు. వన్ మోర్ థింగ్, 1990 లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎం. అప్పుడే ఐటీకి ఫౌండేషన్ స్టోన్ అనేది పడడం జరిగింది. అండ్ సిబిఎన్ గారు తర్వాత కంటిన్యూ చేశారు దాన్ని. కానీ 1995 లో సిబిఎన్ గారు సీఎం అయిన తర్వాత 1998 లో మైక్రోసాఫ్ట్ ఒక R&D యూనిట్ పెట్టడానికి తన ఎఫర్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే తను మైక్రోసాఫ్ట్ ని కన్విన్స్ చేసి పెట్టించారు. సో ద ఫస్ట్ క్లెయిమ్ ఇస్ పార్షియల్లీ కరెక్ట్. అండ్ సెకండ్ క్లెయిమ్, సత్యనాథల్ల గారు స్టార్టెడ్ టు వర్క్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఓన్లీ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ ఇట్. సత్యనాథల్ల గారు మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయింది 1992 లో. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎం అయింది 1995 లో. అండ్ మైక్రోసాఫ్ట్ R&D యూనిట్ స్టార్ట్ చేసింది హైదరాబాద్ లో 1998 లో. సో ది సెకండ్ క్లెయిమ్ ఈస్ టోటలీ ఫాల్స్. ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ మాత్రమే. కానీ సిబిఎన్ గారు లాంటి ఎక్స్పీరియన్స్ లీడర్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేస్తే తన క్రెడిబిలిటీ లూజ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలానే ఉంటుంది. థ్యాంక్ యూ.